హాయ్ 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 మామ, ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం తెలుసా? కోకాపేట్ మై హోమ్ ఆపాస్. కిరాక్ ఉంటుంది వ్లాగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ మామ, గుడ్ మార్నింగ్. మనమైతే ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం తెలుసు కదా? కోకాపేట్, మన మై హోమ్ ఆపాస్. ఇప్పుడైతే మనం కుక్కట్పల్లి దగ్గర ఉన్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది కుక్కట్పల్లి కూడా. ఇంకా చూసుకుంటే రైట్ సైడ్లో మనకి వెనక బిల్డింగ్ పోయింది చూడు మామ, అది పోల్. దాని వెనకనే కోహినూర్ ఉంది. అవి నాకు తెలిసి స్టార్టింగ్ అది 7 crores 8 crores ఉన్నాయి అవి. సో మొత్తం లగ్జరీ ప్రాజెక్ట్ అవి కూడా. ఇంకా చూసుకుంటే మామ, కోకాపేట్లో రీసెంట్గానే వాళ్ళు ఇది ఏమంటారు, మనకు ఫ్లాట్స్ పెట్టినారు అనమాట. అదే మోడల్ ఫ్లాట్స్ మనకు మై హోమ్ ఆపాస్లో. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా చూసుకుంటే మామ, మై హోమ్ వాళ్ళవి తెలుసు కదా ఎట్లా ఉంటాయి, మొత్తం బ్రాండెడ్. ఇంకా ఎక్కడ పోయినా ఉంటాయి మై హోమ్ వాళ్ళది. మై హోమ్ పూజా అదేమో వెరీ కాస్ట్లీ. ఇంకా చూసుకుంటే నాకు తెలిసి మై హోమ్ పూజా కంటే ఇవి కోకాపేట్లో ఉన్నాయి చూడు, ఆ కోకాపేట్లో ఇంకా కాస్ట్లీ ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే కోకాపేట్ ఏరియా ఇంకా కొంచెం రిచ్ ఏరియా కదా, నియోపోలిస్ కోకాపేట్. సో అవి ఇంకా కాస్ట్లీ ఉంటాయి అనుకుంటా. ఇప్పుడైతే మనం నానాక్రమ్ కూడా దగ్గర ఉన్నాము. ఆల్మోస్ట్ అది లెఫ్ట్ సైడ్ మనం ఆల్రెడీ బ్లాగ్ చేసినామా. మస్తు ఉండే ఆ బిల్డింగ్ కూడా, ESIL ఏదో ఉండే. సో మస్తు ఉండే ఆ బిల్డింగ్ కూడా. ఇంకోటి చూసుకుంటే మామ, యూట్యూబ్లో చూసుకుంటే ఎడ్యుకేటెడ్ యూట్యూబర్స్ చాలా తక్కువ ఉంటారు. సో ఎడ్యుకేషన్ చేసి జాబ్స్ చేసుకొని యూట్యూబ్ పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎడ్యుకేటెడ్ యూట్యూబర్స్ కూడా ఇంకా రావాలి మావా యూట్యూబ్లో. సో కొంచెం నాలెడ్జ్ ఉండి, కొంచెం లైఫ్ అంటే సొసైటీ గురించి తెలిసిన వాళ్ళు ఇంకా రావాలా మన యూట్యూబ్లో కూడా. ముందు కనబడేది మనకు మై హోమ్ ఆపాస్ మామ. ఇది ఆల్మోస్ట్ చూసుకుంటే 44 floors ఉంది. మొత్తం 6 towers అంట. చూసుకుంటే 13.52 acresలో ఉంది. ఇంకా చూసుకుంటే ఓన్లీ 3 BHK. ఇంకా చూసుకుంటే మొత్తము నాకు తెలిసి 1338 ఫ్లాట్స్ ఉంటాయట ఆల్మోస్ట్. మన కోకాపేట్ బ్రాంచ్ ఇది, మన మై హోమ్ ఆపాస్. చూసిరు కదా ఎంత బాగుంది. ఇంకా చూసుకుంటే మన వెనక సన్సెట్ సూపర్ పడుతుంది. ఇంకా చూసుకుంటే బాబా, ఇప్పుడైతే మనము కన్స్ట్రక్షన్ సైట్లకైతే వచ్చేసినాము. మొత్తము చూసిరు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోయి మనము ఫ్లాట్ చూసుకుందాము. సో లోపల రాగానే ఇట్లుంది బాబా, ఎంత బాగుంది. సో అంటే పార్కింగ్. సో ఇక్కడ అన్నీ చూసుకుంటే మొత్తం పోస్టర్లు అయితే పెట్టినారు మన మై హోమ్ ఆపాస్ది. నాకు తెలిసి ఇలా అన్నీ ఉంటాయి బాబా. జిమ్, నాకు తెలిసి స్విమ్మింగ్ పూలు, ఇంకా చూసుకుంటే అన్ని క్లబ్ హౌస్లు. సో అన్నీ ఆల్మోస్ట్ అన్ని లగ్జరీ అపార్ట్మెంట్స్ ఎట్లున్నాయి అట్లనే ఉంటుంది ఇది కూడా. సో ఇంకా కోకాపేట్ ఏరియాలో, నియోపోలిస్ ఏరియాలో నాకు తెలిసి మై హోమ్ వాళ్ళవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు నియోపోలిస్లో వరకు మై హోమ్ గ్రావా కూడా ఉంది. సో మై హోమ్ గ్రావా 2 ఉన్నాయి అక్కడ. సో ఇంకా చూసుకుంటే కోకాపేట్ ఏరియాలో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మస్తు ఉంది పార్కింగ్ అయితే. ఇంకా లోపలికైతే వచ్చేసినాం అమ్మ లిఫ్ట్లో. సో ఇంకా చూసుకుంటే మనము ఇక్కడ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ చూసుకుంటే బాబా మొత్తము 2796 square feet అంట. ఇంకా చూసుకుంటే 3 BHK ఇది. వెస్ట్ ఫేసింగ్ అంట. సో రాగానే డ్రాయింగ్ రూమ్ ఉంది, హాల్ ఉంది. ఎంత పెద్ద ఉంది మామ, చాలా పెద్ద ఉంది. ఇంకా బెడ్రూమ్ లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక ఇది ఒక బెడ్రూమ్ మామ, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. సో చాలా పెద్ద ఉంది, విశాలంగా ఉంది. ఇంకా చూసుకుంటే ఫినిషింగ్ కూడా మస్తు ఉంది, మస్తు కొట్టినారు. సో ఇంకా ఫ్లోరింగ్ కూడా బాగున్నాయి, మంచిగా మార్బులే అనుకుంటా ఇవన్నీ. సో ఇంకా చూసుకుంటే డోర్లు కూడా బాగున్నాయి మామ, వుడన్వి. మంచి ఫినిషింగ్ కూడా మంచిగా ఉంది. టేక్ వుడ్ అనుకుంటా ఇవి. సో ఇవి డోర్లు. ఇంకా చూసుకుంటే బాత్రూమ్ బాబా, బాత్రూమ్ కూడా ఎంత బాగుంది. బాత్రూంలో చూసుకుంటే నాకు తెలిసి హీటర్లు ఉంటాయి, ఇంకా షవర్ చేసుకోవడానికి. ఇంకా చాలా పెద్ద ఉంది, విశాలంగా ఉంది. ఇంకా చూసుకుంటే అవన్నీ టైల్స్ అనుకుంటా, ఈ కింద నేను మార్బుల్ అనుకున్నా. సో బాగుంది బాబా. ఫస్ట్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఈ డ్రాయింగ్ రూమ్ అర్థమవుతలేదు, ఇది హాల్ అర్థమవుతలేదు బాబా. సో ఎందుకంటే చాలా పెద్ద ఉంది బాబా. 2 ఏదైతే అని, అది డ్రాయింగ్ రూమో ఇంకా హాలో. లెఫ్ట్ సైడ్ కూడా నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మామ. నాకు తెలిసి ఇది కూడా యూటిలిటీ అనుకుంటా. నాకు తెలిసి యోగా చేసుకోవడానికి, మనం జిమ్ చేసుకోవడానికి అది స్పేస్ అనుకుంటా. బాల్కనీ కూడా అనుకుంటా. ఇప్పుడైతే మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో ఇది చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ కూడా ఇట్లా ఉంది మామ, చాలా బాగుంది ఇది కూడా. సో ఆ బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్ కొంచెం చిన్న ఉంది, బట్ బాగానే ఉంది. ఇంకా చూసుకుంటే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా చూసుకుంటే బాత్రూమ్ అయితే ఇట్లా ఉంది మామ. బాత్రూమ్ కూడా బాగానే ఉంది మామ మొత్తము. సో మొత్తము ఫినిషింగ్ కూడా సూపర్ చేసినారు. ఇంకా బాగుంది, రిబ్బన్ కటింగ్ చేయాలంతే. ఇంకా చూసుకుంటే ఇంకొక ఇది థర్డ్ బెడ్రూమ్ అమ్మ. మనం థర్డ్ బెడ్రూమ్ లోపలికైతే వెళ్ళిపోదాము. సో నాకు తెలిసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఇది కొంచెం పెద్దగానే ఉంది ఆ ఫస్ట్ సెకండ్ దానికంటే. ఇంకా చూసుకుంటే బాత్రూము ఎట్లా ఉంది, బాత్రూమ్ కూడా బాగానే ఉంది బాబా. సో మంచిగా ఉన్నాయి, సేమ్ సైజులో ఉన్నాయి బాత్రూమ్లు కూడా 3. సో ఎక్కడ ఏది చిన్నగా అన్నట్లేదు, ఏది పెద్దగా అన్నట్లేదు. సో బాగానే ఇచ్చినారు. మొత్తము 3 bedroom ఇది. సో ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మామ మొత్తము.
ఇంకా మనమైతే ఇప్పుడు ఏం చూద్దాం, ఇంకేముంది కిచెన్ చూద్దాము. సో ఇది నాకు తెలుసు పూజ గది అనుకుంటుంది. సో కిచెన్ కూడా పెద్ద ఉంది మామ. అబ్బా కిచెన్ చాలా పెద్ద ఉంది, మస్తు ఉంది కిచెన్. ఇట్లా ఉంటే ఏంటంటే మంచిగా అనిపిస్తుంది మనము, అంటే ఇంకా యూటిలిటీ కూడా మస్తు పెద్ద ఉంది. అబ్బా 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 చాలా పెద్ద ఉంది మామ. యూటిలిటీ కూడా మంచిగా ఏదైనా ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు. కిచెన్ బాగా నచ్చింది నాకు, చాలా పెద్ద ఉంది కిచెన్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్ద ఉంటుందని. సో చాలా పెద్ద, యూటిలిటీ కూడా చాలా పెద్ద ఉంది. ఇంకా చూసుకుంటే బాబా ఇట్లా ఉంది బాబా మొత్తము మన 3 BHK. సో ఇక్కడ వీళ్ళని అనుకుంటే ఏమన్నారంటే వీళ్ళు అది ఆల్మోస్ట్ 3 to 4 crores ఉందంట బాబా మై హోమ్ అపాస్. వాళ్ళని అనుకున్నా నేను. మన మై హోమ్ అపాస్ సరౌండింగ్ అయితే ఇట్లా ఉంది బాబా. ఇక ఇక్కడ చూసుకుంటే గార్ బిల్డింగ్ మనకు తెలిసిందే కదా, నేను ఆల్రెడీ బ్లాగ్ కూడా చేసిన. ఇంకా చూసుకుంటే మనకు అక్కడికి వెళ్తే మనకు ట్రీ లైట్ ఉంది. ఆ ట్రీ లైట్ కూడా సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అవి కూడా. సో అవి నాకు తెలిసి ఒక 2 towers ఉంటాయి. అవి కూడా నాకు తెలిసి 40 to 35 floors ఉన్నాయి అవి కూడా. సో ఇంకా చూసుకుంటే అవి కూడా నాకు తెలిసి 3 BHK 4 BHK ఉంటాయి. అవి కూడా నాకు తెలిసి 3 కోట్లు 4 కోట్లు ఉంటాయి. సో లగ్జరీస్ ఈ కోకాపేట్ ఏరియాలో ఎట్లా ఉందంటే మొత్తం 3 BHK 4 BHK ఉంటాయి. ఇంకోటి అన్నీ 3, 4, 5, 6, 8 crores అట్లా ఉంటే ఉండొచ్చు అంతే. అంతేగాని 2 BHK 1 BHK అసలు ఈ లొకాలిటీలోనే దొరకదు. సో ఇదంతా లగ్జరీ ప్రాజెక్ట్స్ అనమాట. మనము ఈ వ్లాగ్లో నానక్రమ్ కూడా దాకా వెళ్ళిపోదాము. సో మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోదాము. సో మనమైతే ఇంకా చూసుకుంటే ముందు అది పౌలోమి, అది నేను ఆల్రెడీ వ్లాగ్ కూడా చేసిన. అది పౌలోమి, అది కూడా లగ్జరీ ప్రాజెక్ట్. అది నాకు తెలిసి అది కూడా 4 BHK ఉంటుంది అనుకుంటా. అది కూడా 45 to 50 floors అన్నారు బాబా. అది ఇంకా కడతారేమో ఇంకా. సో ఇంకా హాఫే అయ్యింది అది. సో ఇంకా చూసుకుంటే అది కూడా నాకు తెలిసి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఉంటుంది అది కూడా. సో దాని వెనుకనే మనకు శాస్క్రాను, మనకు ప్రిస్టేజ్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా చూసుకుంటే ఈ ఏరియా అయితే ఇట్లా ఉంది. ఇంకా చూసుకుంటే ఈ ఏరియా నాకు తెలిసి మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయాక అప్పుడు రోడ్లు వేస్తారేమో. ఇప్పుడైతే రోడ్లు కొంచెం లేవు, ఎందుకంటే ఇవి కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, అందుకే రోడ్లు వేయలేదేమో. మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి మొత్తం అన్నీ అయిపోయాక అప్పుడు రోడ్లు వేసుకుంటారేమో వీళ్ళు. ఇంకా చూసుకుంటే మనం నానాకరం కూడా దగ్గర వచ్చేసినాం బాబా, తెలిసింది కదా. ఇది మస్తు ఉంటుంది జేబేరి వాళ్ళది, ఇది పీక్, జేబేరి పీక్. సో ఈ ఏరియా కూడా బాగుంటుంది, ఎందుకు చెప్పాలి కానీ ఈ ఏరియా కూడా చాలా పాష్గా ఉంటుంది ఈ ఏరియా. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే నాకు తెలిసి విల్లాలు. ఇంకా బ్లూ బిల్డింగ్ చూసుకుంటే అదంతా సాఫ్ట్వేర్ బిల్డింగ్ అది. సో ఈ జేబేరి పీక్ కూడా హైలైట్ ఇది. ఇది కూడా నాకు తెలిసి ఎంత 6 కోట్లు 7 కోట్లు 8 కోట్లు ఉండదు అది. సో ఇంకా చూసుకుంటే ఇవంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బాబు. ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తే మొత్తం అది ఫైనాన్షియల్ అన్ని సాఫ్ట్వేర్ బిల్డింగ్లు అక్కడ కూడా. సో ఇక్కడ అన్ని లగ్జరీ ప్రోడక్ట్స్. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు నార్సింగ్ వస్తుంది. నార్సింగ్ దాటినాక మళ్ళీ పుప్పలు కూడా, మళ్ళీ లెఫ్ట్ వెళ్తే గచ్చిబౌలి. సో మంచి ఫైనాన్షియల్ హబ్ ఇది, బాగుంటుంది ఈ ఏరియా కూడా. ఎందుకంటే కొంచెం రోడ్లు ఉంటాయి ఈ ఏరియాలో, ఇంకా సిమెంట్ రోడ్లు బాగుంటుంది. సిమెంట్ రోడ్లు కూడా ఉంటాయి ఈ రోడ్లో. ఇంకా చూసుకుంటే అంటే అదేమంటారు అపార్ట్మెంట్స్ ఉంటాయి, మనకు సాఫ్ట్వేర్ బిల్డింగ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి, కొంచెం గ్రీనరీ కూడా ఉంటుంది, బాగుంటుంది ఏరియా. నవంబర్ స్టార్ట్ అయింది, ఎంత చల్లగా ఉందంటే మరి హైదరాబాద్లో. ఇక మా ఇల్లు అయితే ఎంత చల్లగా ఉందో, ఎండనే పడతలేదు. మా ఇంట్లో అయితే ఎంత చల్లగా ఉందో, మొత్తం ఫ్రీజింగ్ ఉంది మొత్తం. అది ఏమంటారు ఐస్లాండ్ లాగా ఉంది మా ఇల్లు అయితే. ఇంకా చూసుకుంటే ఇది కూడా స్కై లైట్ బాబా. ఇక్కడ కూడా మొత్తం మంచి ప్రాజెక్ట్స్ అయితే కడతా ఉన్నారు, పెద్ద పెద్ద స్కై స్కాపర్స్. ఫుల్ ఆకలిస్తుంది బాబా. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే మనము మామా ఇక్కడ మెక్డొనాల్డ్కి అయితే వచ్చిన మామ కానిచ్చేద్దాం. ఫుల్ ఆకలిస్తుంది, లోపలికి వెళ్ళిపోయి కుమ్మేద్దాం. చలో మెక్డొనాల్డ్ అయితే మస్తు ఉంది మామ, లోపలికి వెళ్ళి కుమ్ముదాం. సూపర్ ఉంది బిల్డింగ్ అయితే, ఎంత బాగుందో. మెక్డొనాల్డ్ అయితే ఎప్పుడు వచ్చినప్పుడల్లా డెఫినెట్లీ నేనైతే మెక్ చికెన్ అయితే తీసుకుంటా, బర్గరు. సో బర్గర్సే బాగుంటాయి మెక్డొనాల్డ్లో. ఇంకోటి చూసుకుంటే చికెన్ కూడా, చికెన్ ఫ్రై, క్రిస్పీ చికెను. సో నేను అదే చెప్పిన, ఇప్పుడు ఒక క్రిస్పీ చికెను, ఒక మెక్ చికెన్ బర్గరు, ఒక కోక్ చెప్పిన. సో ఆ కోక్లో ఐస్ వేయొద్దు అని చెప్పిన, కానీ వాడు ఐస్ వేసిండు, చల్లగా ఉంది. సో అయినా కూడా తాగుతా. బర్గర్ కూడా సూపర్ ఉంది మామ, చికెన్ కూడా సూపర్ ఉండే. సో ఇదే మామ, లైక్ షేర్ సబ్స్క్రైబ్, చలో బాయ్.